డైరెక్ట్ అటాక్ కూడా చేశారు కదా జగన్ కూడా చంద్రబాబు నాయుడుని చాతగాని ముసలాయన పెద్ద ఆయన అనుకుంటూ మాట్లాడారు కదా. ఇప్పుడు కేసులు పెడుతున్నారు, ఇప్పుడు జైళ్ళకు పంపుతున్నారు అంటే ఇప్పుడు పెడుతున్న కేసులు ఇప్పుడు జైళ్ళు ప్రజామోదంతోనే తప్ప ప్రజా వ్యతిరేకంగా కాదు. ఎందుకని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు జైలుకు వెళ్తున్నారు. ఇవాళ పోసాని కృష్ణమురళి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. జడ్జి గారి ముందు నిన్న మాట్లాడుతూ నాకు 70 ఏళ్ళు 2 ఆపరేషన్లు స్టంట్లు వేశారు, బోరున వెలిపించాడంట. ఈ 70 ఏళ్ళు 2 ఆపరేషన్లు స్టంట్లు పవన్ కళ్యాణ్ తిట్టేటప్పుడు గుర్తులేవా? చిరంజీవి తల్లిని తిడతారమ్మా? అరే పవన్ కళ్యాణ్ కూతుళ్ళని తిడతారా? పచ్చి బూతులా? అసలు వీళ్ళు వ్యాపించిన కాలుష్యం దుర్గంధం ఆంధ్రప్రదేశ్ అంటే బూతుల ప్రదేశ్గా మార్చారే. ఈరోజు మరి ఇన్ని పనులు జరుగుతున్నాయి. అటు అమరావతి వాళ్ళ బ్రహ్మాండంగా అభివృద్ధిలో ఉంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది, మొత్తం విశాఖపట్నం గ్రీన్ హబ్గా మారుతోంది, రాయలసీమ అన్ని చోట్ల జరుగుతాయి. ఇంకా సుదీర్ఘ సమయం ఉంది వీళ్ళకి, ఇంకా 4 ఏళ్ళు. 1 ఇయర్లోనే ఇంత చేసిన వాళ్ళు అటు పేదల సంక్షేమం, వాళ్ళు ఇచ్చిన హామీల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ అనో ఏదో అంటున్నారు. ఏం వాళ్ళు చేసిన హామీలు? ఇప్పుడు 1000 రూపాయలు పెన్షన్ పెంచేశారు ఫస్ట్ డే ఆన్వర్డ్స్. ఈ 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు తీసుకున్నాడు. 250 బిచ్చం వేసినట్టు వేసాడు. అసలు ఇంతవరకు రేవంత్ రెడ్డి అసలు పెంచలే. తెలంగాణలో పింఛన్ 1000 రూపాయలు పెంచుతానన్నాడు, ఇప్పుడు 14 నెలలైనా రేవంత్ రెడ్డి పెంచలేదు. మరి అక్కడ మొదటి రోజు పెంచడమే కాదు, అక్కడ అసలు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడు. ఇప్పుడు 9 నెలలు, ఇప్పుడు 8 నెలలుగా ముఖ్యమంత్రి 8 ఏళ్ళకి వెళ్ళాడు. అంటే ముఖ్యమంత్రి కాదు అతను ఒక పోస్ట్ మ్యాన్ అయిపోయాడు. నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినాడు లేడు. అంటే ఇది జిమ్మిక్ అనుకోవచ్చు, ఇది డ్రామా అనుకోవచ్చు, కానీ అతను వచ్చి పెన్షన్ ఇవ్వడం వల్ల ఆ కుటుంబం తలరాత మారుతోంది. చూస్తున్నాడు ఇల్లు, ఏం కావాలని అడుగుతున్నాడు. నా బిడ్డ ఉద్యోగం అని, నాకు ఇల్లు చూరు నీళ్లు గారుతోంది, రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఆలకిస్తున్నాడు. వెంటనే 6 నెలల్లో ఆ ఇల్లు పక్కా ఇల్లు అయిపోతుంది. జగన్ వెంటనే కూడా అలా చాలానే ఇచ్చారు కదా సార్, ఇల్లులు ఇచ్చారు, ఆ పెన్షన్లు మీరు అన్నట్టుగా లైక్ ఇంటికే వెళ్ళి ఆ పెన్షన్లు వెళ్ళి ఇవ్వడం కానీ ఇలాంటి చాలానే జరిగాయి. ఎంతో మంది దానికి ఆనందపడుతున్నారు. ఇప్పుడు మాకు టైంకి రావట్లేదు అని బాధపడే వాళ్ళు చాలా మంది మాట్లాడారు. ఏది టైంకి రానిది ఇప్పుడు ఇంటింటికి వచ్చిస్తున్నారు, ఏది వాలంటీర్లు రాకుండానే వచ్చిస్తున్నారు. అసలు వీళ్ళే వెళ్ళి ఇచ్చిస్తున్నారు కదా. ఒక పెన్షనే కాదు, అన్నా క్యాంటీన్లు జగన్ మూసేయటం ఏంటి? పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు నువ్వు ఇంకా బాగా నడపాలి. ఏది ఆయన 5 రూపాయలకి ఇచ్చాడు అనుకో, నేను రూపాయికే ఇస్తాను. ఇప్పుడు జయలలిత అన్నా క్యాంటీన్లు పెట్టింది, స్టాలిన్ మూసేశాడా తమిళనాడులో? ఇతను మూసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది. ఈ 9 నెలల్లోనే 200 అన్నా క్యాంటీన్లలో ఇవాళ 15 రూపాయలకు భోజనం చేస్తున్నారు 3 పూట్ల. ఇప్పుడు చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేశారు చాలా వరకు. ఇప్పుడు సిలిండర్ ఇచ్చారు, ఉచిత సిలిండర్, ఒక సిలిండర్ ఆల్రెడీ ఇచ్చారు, 3 సిలిండర్లు ఏమో ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ నువ్వు ఇచ్చావా? నీ చెల్లె తిట్టింది, వదిన సాక్షి క్యాలెండర్ ప్రతి జనవరిలో ఇచ్చిందన్నాయి, నువ్వు జాబ్ క్యాలెండర్ జనవరిలో ఇస్తానన్నావు, 5 జనవరిలో అయిపోయినాయి, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అని షర్మిల తిట్టింది. మెగా డిఎస్సి అన్నావు, ఎలక్షన్ ముందుకు 2 నెలల ముందు 6,000తో వేసి మెగా డిఎస్సి అంటావేట్రా నాన్న, అది దగా డిఎస్సి అంది. ఓకే, సో ఓవరాల్ గా ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అయితే అన్ని పనులు నిర్వహిస్తోంది, ఇది కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారు అని అంటారు మీరు, అంతేనా? అది మనం అనేది కాదు, జనం అనే మాట. ఇప్పుడు జగన్ వేరే మాట అనొచ్చు, కానీ జనం ఏ మాట అంటున్నారు అనేది ముఖ్యం అన్నమాట. ఇంకా వీళ్ళకి టైం ఉంది, 4 ఏళ్ళు ఇంకా ఉంది. ఈ 4 ఏళ్లలో కూడా మీరు అన్న ఈ హామీలు చేయలేదనుకోండి, దాని ఫలితం అనుభవిస్తారు. అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనొచ్చు అని అసలు ఫలితం అనుభవిస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎవడాడినా ప్రజలు కూడా డైవర్షన్ చేస్తారు. జగన్ ఎలా 151 నుంచి 11కు డైవర్ట్ చేశారో సేమ్ అదే జరుగుతుంది. అదే ఏ ప్రభుత్వానికైనా జరుగుతుంది. అదే చేసిన వాడిని ఎప్పుడైనా ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు, చెయ్యని వాడిని ప్రజలు ఎప్పుడు నేలకేసి కొడతారు, మొన్న జగన్ కొట్టినట్టు. రైట్ సార్.
సో రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవంగా వాళ్ళు జరుపుకుంటున్నారు. సో దాని గురించి ఏమంటారు సార్? వాళ్ళు మరి పిఠాపురంలో బ్రహ్మాండంగా ఒక సభ పెట్టుకుంటున్నారు. అంటే జనసేన ఇవాళ ఆవిర్భవించి 12 ఏళ్ళు. ఒక ఎలక్షన్ వాళ్ళు ఫేస్ చేసింది. ఇది రెండో ఎలక్షన్. బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ అంటే మొదటి ఎలక్షన్ లో తీవ్ర పరాజయం, రెండో ఎలక్షన్ లో అద్భుత విజయం. 137 సీట్లకు పోటీ చేసి 128 సీట్లలో డిపాజిట్ పోయింది పవన్ కళ్యాణ్ మొదటి ఎలక్షన్. అదే రెండో ఎలక్షన్ పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్. ఎన్ని పోటీ చేశాడో అన్నీ గెలిచాడు. జీవిత పరమపద సోపాన పటం ఏదో ఉంటుంది. నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి, పిల్లలు ఆడుకుంటుంటారు, గవ్వలేస్తుంటారు. స్నేక్స్ అండ్ లాడర్. జగన్మోహన్ రెడ్డికి అన్ని నిచ్చెనలు. పాపం ఎక్కాడు ఒక నిచ్చెన, 67 సీట్లు గెలిచాడు. ఇంకో నిచ్చెన ఎక్కాడు, అసలు ఏకదం 151 సీట్లు ఎక్కాడు, 151 మెట్లు ఎక్కాడు. అక్కడ మంచి పెద్ద పాము గరిసింది. ఎక్కడికి పడ్డాడు? 11కు పడ్డాడు. అదే పవన్ కళ్యాణ్ మొదట్లోనే పాము గరిచింది. ఆయన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. వెంటనే పెద్ద నిచ్చెన ఎక్కేశాడు. 100% స్ట్రైక్ రేట్ అంటే అసలు దేశంలో ఏ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలు కొట్టిన పార్టీ లేదు. ఎన్ని పోటీ చేశాడో అన్నీ గెలిచి పారేశాడు. అటు ఎంపీలు 2 పోటీ చేశాడు, 2 గెలిచాడు. అసెంబ్లీకి 21 పోటీ చేశాడు, 21 గెలిచాడు. 100% స్ట్రైక్ రేట్తో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎంత బలోపేతమయ్యాడు. 6% ఓట్ షేర్తో జగన్మోహన్ రెడ్డి ఎలా బలహీనపడ్డాడు. వీళ్ళిద్దరి కంపారిజన్ ఇవాళ ప్రజల్లో ఆసక్తికర డిబేట్. 2 పార్టీలు వాళ్ళ ఆవిర్భావం జరిగి 2 రోజులైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఫార్మేషన్ డే. ఫార్మేషన్ డే నాడే జగన్మోహన్ రెడ్డికి సాయిరెడ్డి గిఫ్ట్ ఇచ్చాడు. ఏది? ఆయన పొద్దున్నే ఫీజు పోర్ అన్నాడు. ఆవిర్భావ దినోత్సవం అంటే జనం ఎవరు రారని, కనీసం ఫీజు పోర్ అని పిలిపిస్తే పిల్లలన్నా పోగవుతారనుకుంటే పిల్లలు రాలా. దాన్ని యువత పోరు అని మార్చారు, యువకులు రాలా. ఇక ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి యువతి లక్ష్మీపార్వతి, నవ యువకుడు అంబటి రాంబాబు, వీళ్ళందరినీ పంపించాడు ఫీజు పోరుకి. అంటే ఇవాళ నమ్మకాన్ని జగన్ ఎలా కోల్పోయాడు, నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ ఎలా పెంచుకున్నాడు, ప్రజల్లో విశ్వాసం జగన్ ఎలా సన్నగిల్లింది, ప్రజల్లో విశ్వాసం పవన్ కళ్యాణ్ ఎలా పెరిగింది. ఇద్దరి మధ్య కంపారిజన్. జగన్ ఎంత బలహీనపడ్డాడు, పవన్ కళ్యాణ్ ఎంత బలపడ్డాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ భవిష్యత్తు లేదు. ఇవాళ భవిష్యత్తు అంతా జనసేనదే. మొత్తం వైసీపీనంతా అందరూ జనసేనలోకి చేరిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి రేపొద్దున వంగాగీత కూడా వెళ్ళిపోతుంది అంటున్నారు ప్లీనరీలో. రేపొద్దున ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి ఓడిపోయిందో ఆమె కూడా చేరుతుంది అంటున్నారు. అంటే నీకు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా దాకా ఈ బెల్ట్లో ఎక్కడా జగన్కి స్థానం లేదు. ఓకే. అంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఇవాళ మొత్తం అందరూ వలసలు జగన్ వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో సామినేని ఉదయభాను, మద్దాలి గిరి, అసలు ఆయన సొంత సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో జరిపోయారు. అంటే ఏంటి? భవిష్యత్తు జనసేనదే. ఇక జగన్ని నమ్ముకుంటే రాజకీయం నిల్ అని తల్లే ఇవాళ జగన్కు దూరమైంది. చెల్లి ఇవాళ అసలు జగన్లు అంటాడు, అసలు అన్నే కాదంటారు. సునీత శాపాలు, కన్నీళ్లు. ఇవాళ నమ్మిన బంటు విజయసాయి రెడ్డే జగన్మోహన్ రెడ్డిని నేలకేసి కొట్టాడు. చెప్పుడు మాటలు వింటున్నావు, చెప్పుడు మాటలు వింటే నీకు అసలు భవిష్యత్తు లేదని తేల్చేసి వ్యవసాయం చేసుకుంటానన్నాడు. ఆ వ్యవసాయం సంగతి ఏమో కానీ ఈ వ్యవసాయం బాగా చేశాడు. సార్ రేపు ఏమైనా మేజర్ డెసిషన్స్ అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? పవన్ కళ్యాణ్ ఇవాళ సమీక్ష చేసుకుంటాడు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా ఎవరెవరు ఎలా పనిచేశారు, వాళ్ళ పనితీరు ఏంటి, ఏ ఏ నియోజకవర్గాల్లో జనసేన ఇవాళ బలపడాలి, ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎలా పార్టీని ఇతర స్థానాలకు విస్తృతం చేయాలి. తెలంగాణలో ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందా సార్?